హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ పట్నం పిల్ల మనీషా. ఇది లాస్ట్ హాలిడేస్లో తీసిన వీడియో అండి. ఇది కూడా మాల్ వీడియోనే. మేము మాల్లోకి అయితే ఎంట్రన్స్ అవుతున్నాం అన్నమాట. అంటే టైం చూపిస్తున్నాను అనుకుంటున్నారు. నేను చూపించింది టైం కాదండి, వాచ్. ఎందుకంటే ఇక్కడ గుచ్చి అని బ్రాండ్స్ నేమ్స్ కనిపించినాయి, చూసారా? సేమ్ నా వాచ్ కూడా అదే బ్రాండ్ కదా. ఇది కూడా సేమ్ ఇలాంటిది నాకు ఉంది కదా అనిపించి మీకు చూపిస్తున్నాను అనమాట. సో ఎవరికైనా మన దగ్గర ఉన్నది ఎక్కడైనా చూసుంటే అలాగే అనిపిస్తుంది కదా, అందుకే నాకు అలా అనిపించింది. ఇంతకీ నేను ఈ మాల్ పేరేంటో చెప్పలేదు కదండి, ద మరాసి గలేరియా మాల్. ఇక్కడైతే అన్ని బ్రాండెడే ఉంటాయి అన్నమాట. ఇదేంటి డీర్ ఫ్యామిలీలా ఉంది. ఈ ముగ్గురికి మాట్లాడలేవేమో, తల వైపు నుంచి ఉన్నాయి. ఈ గలేరియా మాల్ వచ్చేసి బహ్రెయిన్లోనే బిగ్గెస్ట్ మాల్ అండి. ఇది ఇక్కడ బహ్రెయినీస్కి అల్టిమేట్ డెస్టినేషన్ ఫర్ షాపింగ్ కానీ, ఎంటర్టైన్మెంట్ కానీ, అండ్ ఇంకా చాలా ఉంటాయి. అది అన్ని మాల్స్లా కదండి, ఇక్కడున్న ఇది చాలా కొత్తగా ఉంది. చూడడానికి కూడా చాలా బాగుంది. కొత్తవన్నీ ఉన్నాయన్నమాట. ఇందులో అన్ని మాల్స్లో లేవు. ఇక్కడ సినిమా థియేటర్స్ ఉన్నాయన్నమాట. ఇది ఒక మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే ఈ మాల్కి ఫిష్ ఎక్వేరియం అండి. మొన్న ఒక మాల్లో చూపించాను చూసారా, డెల్మోనియా మాల్లో. అది వేరేలా ఉంది, ఇది వేరేలా ఉంది. ఇదైతే ఇంకా చాలా బాగుంది. లోపలంతా ఏదో ఒక గుహలోకి వెళ్ళినట్టు అలా ఉందన్నమాట. ఇందులో అయితే నేను ఆ ఎక్వేరియం యాడ్ చేయలేదండి. యాక్చువల్గా నేనైతే వెళ్ళలేదు. ఇప్పుడు వెళ్దామని వెళ్ళాము ఆ మాల్కి, కానీ అసలు జనం చూసారు ఎంత ఉన్నారో. ఇక్కడ ఒక పైన ఒక పెద్ద ఫిష్ కింద కట్టారు, చూసారా దాన్ని మీరు? ఇవన్నీ చూడండి ఎలా వేలాడదీశారో కింద వరకు. అవన్నీ బర్డ్స్ అన్నమాట, అలా కట్టారు. అవన్నీ చూడడానికైతే చాలా బాగుంది. సో ఏ మాల్స్లోనే నేనైతే ఇలా చూడలేదు. ఇది ఒక కొత్త డిఫరెంట్గా అయితే ఉంది. మా హస్బెండ్ ఎవరితోనో మాట్లాడేస్తున్నారు. ఇదిగో చూడండి, ఇలా పిల్లలు ఆడుకోవడానికి కూడా ఉన్నాయి, అడ్వెంచర్స్ ఉన్నాయి, ఇలా ప్లేయింగ్ గేమ్స్ ఆడుకోవడానికి అన్నీ చాలా ఉంటాయి అన్నమాట ఇక్కడ. అందుకే ఈ మాల్ వచ్చేసి మా హస్బెండ్ వర్క్ చేసే కంపెనీదే అన్నమాట. సో ఆ కంపెనీయే ఇదంతా కన్స్ట్రక్షన్ చేసింది. ఈ మాల్ రీసెంట్గానే ఓపెన్ చేశారండి, February 21st. ఈ మాల్ ఓపెన్ అయిన తర్వాత మా హస్బెండ్ వాళ్ళ స్టాఫ్ అందరికీ ఒక పార్టీ కూడా ఇచ్చారు. అందులో గిఫ్ట్స్ కూడా ఇచ్చారండి. మాకు ఏం గిఫ్ట్ వచ్చింది అనేది నేను షార్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. సో ఇక్కడున్న వాటిల్లోనే ఒక బ్రాండెడ్ ఐటమ్ అయితే వచ్చింది. ఇంకా ఇవన్నీ అయితే వాచెస్ అండి. ఈ వాచెస్ మాత్రం చాలా బాగున్నాయి. కాస్ట్ కూడా అలాగే ఉంటుంది అనుకోండి. ఈ సైడ్ నుంచి చూసారా వ్యూ అంతా ఎలా ఉందో? ఇలా మొత్తం మాల్ పొడవంతా ఇలా వేలాడదీశారన్నమాట ఆ బర్డ్స్ని. చాలా బాగుంది కదా చూడడానికి. సో ఇవి కూడా మౌంటైన్ బ్లింక్ హ్యాండ్ బ్యాగ్స్, ట్రావెల్ బ్యాగ్స్ అవన్నీ ఉన్నాయి. సో ఈ బ్రాండ్ కూడా నా దగ్గర స్పెట్స్ ఉన్నాయండి. ఇక్కడ ఇంకా మనోళ్ళు తిరిగి కాళ్ళు లాగేస్తున్నాయంట, కాసేపు కూర్చున్నారు. కానీ ఈ మాల్లో అయితే ఎక్కడికక్కడ కూర్చోవడానికి ఇలా సోఫా సెట్స్, చైర్స్ అయితే చాలా ఉన్నాయండి మధ్యలో. చాలా మాల్స్లో అయితే అలా ఉండదు కదా, ఆ మాల్ అంతా తిరుగుతూనే ఉండాలి. ఇక్కడైతే మనం ఎక్కడికి కాళ్ళు అయితే అక్కడ చక్కగా కాసేపు కూర్చొని రిలాక్స్ అవ్వచ్చు. ఈ మాల్లో అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఎక్కువగా చెప్పులు, పెర్ఫ్యూమ్స్, హ్యాండ్ బ్యాగ్స్, స్పెట్స్, వాచెస్, క్లోత్ ఉన్నాయండి. చెప్పులు అయితే 1 lakh కూడా ఉన్నాయండి. అమ్మో, ఇంత రేటు పెట్టి కూడా కొనుక్కుంటారని అనిపించింది. ఇంకా తర్వాత అక్కడి నుంచి ఏవో సౌండ్స్ వస్తున్నాయని ఇలా పైనుంచి చూస్తుంటే ఇక్కడ ఇలాగా డాన్స్లు అవి వేసి ఇలా చేస్తున్నారండి. ఇంకా ఫస్ట్ రౌండ్ అయితే అయిపోయిందంట. అందరూ ఫోటోలు అవి దిగుతున్నారు. ఇగో మేము పైన నుంచి చూస్తున్నాం, ఇక్కడ నుంచి సరిగా రావట్లేదనేసి తర్వాత కిందకు కూడా వెళ్ళి తీసానండి. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశారు. ఇక మా వాళ్ళు కూడా ఫోటోలు దిగేశారు. ఇంకా మళ్ళీ స్టార్ట్ చేశారు. బాగా చేస్తున్నారు. నేను ఇది కూడా షార్ట్ వీడియో పెట్టానండి. అప్పుడు నేను ఈ మాల్ కూడా మ్యాక్సిమం మొత్తం అంతా కవర్ చేసి వీడియో తీసానండి. చాలా లెంత్ వచ్చిన దాన్ని మెయిన్ పార్ట్స్ అయితే తీసి అడ్జస్ట్ చేసి మీకు ఒక వీడియో కింద అయితే పోస్ట్ చేశాను. ఇంకా ఇక్కడ పర్ఫార్మెన్స్ అయితే అయిపోయింది. వాళ్ళైతే వెళ్ళిపోతున్నారు, వేరే ప్లేస్లో వేస్తారంట. ఇంకా అక్కడి నుంచి పైన లాస్ట్ టెర్రస్ పైకి వెళ్ళామన్నమాట. నేను ఏ మాల్లోని అయితే ఇలా టెర్రస్ పైన ఇంకా ఏది చూడలేదు, ఇంకా ఓన్లీ లోపల ఒకటే చూశాను. ఇక్కడ ఇలా టెర్రస్ పైన ఫుడ్ ఆర్డర్ చేసుకుని కూడా తినొచ్చండి. ఒక పక్క మ్యూజిక్ వస్తుంది. ఈ కనిపించే వ్యూ అంతా ఆ మాల్ పైనుంచి చూస్తే నైట్ టైం ఇలా ఉంటుందన్నమాట. ఇదైతే డే టైము. మా హస్బెండ్ వర్క్ చేసేది అక్కడే కాబట్టి ఆయన వీడియో తీసి నాకు పంపించారు. ఈ బిల్డింగ్ కనిపిస్తుంది చూసారా, అది హోటల్ అండి, 5 స్టార్ హోటల్. 2 హోటల్స్ ఉంటాయి అక్కడ చుట్టూ.
ఒకటి అడ్రస్ హోటల్, ఒకటేమో విడా హోటల్. మేము అడ్రస్ హోటల్లో 2.5 days ఉన్నామండి. కంపెనీయే ఇచ్చిందన్నమాట. చాలా బాగుంటుంది అది కూడా. ఇదంతా ఇలా సముద్రం. థ్యాంక్ యూ అండి వీడియో చివరి వరకు చూసినందుకు. సో ఈ వీడియో మీకు ఎవరికైనా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్.